ఎక్కడ నుంచి వచ్చారండి మీరు? మేము యాక్చువల్గా 6th జోన్ అండి. మేము శంషాబాద్ నుంచి వచ్చాను. అంటే మీరందరూ ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చారు? నర్సింగ్ జాబ్స్ రీసెంట్గా మాకు MHRS జాబ్స్ నోటిఫికేషన్ వేసింది. మేము ఆగస్టు 2కి ఎగ్జామ్ రాసాము. వీళ్ళు 28కి రిజల్ట్ ఇచ్చారు. అంటే ఎప్పుడు 28 ఈ డిసెంబర్ 28కి మాకు రిజల్ట్ ఇచ్చారు. అందులో యాక్చువల్గా అన్ని జోన్ల వాళ్ళకి ఎక్కువ పోస్టులు కలిపారు. అడిషనల్గా ఒక 800 పోస్టులు తీశారు. మళ్ళీ తీసి అందరికి కలిపారు. కానీ 6th జోన్లో మాత్రం 11 పోస్టులే కలిపారు. ఎక్కువ పాపులేషన్ ఉన్నది 6th జోనే, బట్ అందులోనే తక్కువ పోస్టులు కలిపారు. మేము ఎక్కువ మార్క్స్తో ఉన్నాం కానీ మాకు జాబ్ రాలేదు. వేరే జోన్లలో తక్కువ మార్క్స్ ఉన్నా కానీ వాళ్ళకి జాబ్ సెలెక్షన్లో వచ్చారు. మేము ఆ ప్రాబ్లం గురించే ఇక్కడ సీఎం సార్ని కలవడానికి వచ్చామండి. సో నార్మల్గా ఇప్పుడు ఎన్ని మార్క్స్ అంటే బయట వేరే జోన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని మరి? 45 వేరే జోన్లలో 45, 35 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చింది. 6th జోన్లో SC వాళ్ళకి చాలా అన్యాయం అయింది. 50 అబవ్ వచ్చినా మాకు మెరిట్ లిస్ట్లో మా పేరు లేదు, మాకు జాబ్ రాలేదు. మేము దాని గురించే సార్ని కలవడానికి పేపర్ ఇవ్వడానికి వచ్చాము ఇక్కడ. సో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండుంటారు కదా, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీ అందరికీ? 8 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు ఉందండి మా దగ్గర. ఇంకా సీనియర్ అక్క వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది. సో వాళ్ళకి ఇంకా వెయిటేజ్ కలిపినా రాలేదు. ఇంకెన్ని రోజులు రాస్తారండి ఎగ్జామ్? ఆలోచించాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు జాబ్స్ ఇస్తారనే హోప్ తోటే మేము గెలిపించుకున్నాం. కాంగ్రెస్ని గెలిపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మాకు తెలుసు. మేము రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాము. దయచేసి మా నర్సెస్ గురించి కూడా కొంచెం ఆయన మా మీద దయ చూపించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేమందరం ఆయన గెలిపించాం, మేమందరం ఆయనకు ఓటేసాం. ఎందుకు ఓటేసాం? కొంచెం మా గురించి కూడా కొంచెం ఆలోచించాలి సార్ కూడా. మేము 10 ఇయర్స్ ఏబో ఇప్పుడు 13-14 ఇయర్స్ అయిపోయింది మా నర్సింగ్ అయిపోయి. మేము ఇంకా ఎప్పుడు జాబ్ చేయాలి? మా పిల్లలు, మా పొజిషన్, మేము తెలంగాణ షిఫ్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి నాన్ లోకల్ BCC ఇలాంటివన్నీ చూస్తున్నారు. దయచేసి కాంట్రాక్ట్లో కోవిడ్ టైంలో అందరం వర్క్ చేసాం. ఇక్కడున్న సిస్టర్సే కాదు 100 పీపుల్స్ వచ్చి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళందరి తరపున కూడా మాట్లాడుతున్నాం. కాంట్రాక్ట్లో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న సిస్టర్స్ని కొంచెం గుర్తించి వాళ్ళకి ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ అన్న కొద్దిగా యాడ్ చేసి వాళ్ళని ఫస్ట్ రెగ్యులర్ చేయాలని కోరుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెగ్యులరే ఉంటుంది, కాంట్రాక్ట్ అనేది ఉండదు అని అంటున్నారు. ఈ కాంట్రాక్ట్లే లేకుండా అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. రెగ్యులర్గా మమ్మల్ని గుర్తించండి. ఇది థ్యాంక్ యూ.